క్రైస్తవులుగా యేసు ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కుమార్తెలుగా మారి దేవుని కుమారులుగా మారి యేసు ప్రభు ద్వారా ఎన్నో మేళ్లు పొందుకొని ఎన్నో అపాయములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానములన్నింటినీ దేవుడు కాపాడుకుంటూ వచ్చి కూడా ఎన్నో భయంకరమైన మరణాల నుంచి తప్పించి కూడా ఆ రెండు ఆజ్ఞలు ఈ రోజు కూడా క్రైస్తవులైన మనం పాటించలేకపోతున్నాం. మనిషి బతికున్నప్పుడే మనం శ్రమించాలా, ప్రేమించాలా. ఒకవేళ నీకు శ్రమించే మనసు, ప్రేమించే మనసు లేకపోతే వాళ్ళు చనిపోయినాక నువ్వు ఏమాత్రం పోకూడదు. వాళ్ళు చనిపోయినాక పోకూడదు. నీకు శ్రమించే మనసు లేనప్పుడు, ప్రేమించే మనసు లేనప్పుడు వాళ్ళ బంధువులైనా, రక్త సంబంధులైనా, కూడబుట్టినలైనా, వాళ్ళు మన చాలా దగ్గర కుటుంబీకులైనా నీకు అంత రోషం ఉంటే చనిపోయినా కూడా నువ్వు పోకూడదు. ఒకవేళ నువ్వు చనిపోయినాక పోయి ఆడు ఏడ్చి ఎంత పెద్ద పూమాలు ఎత్తినా కూడా వాళ్ళకి తెలవదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనలో చాలా మంది అలాగనే ఉన్నాం. రెండు ఆజ్ఞలు యేసు ప్రభు చెప్పినాడు. ఆ రెండు కూడా మనం పాటించకుండా ఇక్కడ కూర్చొని ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థించినా సమస్తము వ్యర్థం. మీరెంత దాన ధర్మ కార్యాలు చేసినా సమస్తము వ్యర్థం. కాబట్టి దయచేసి ఈ 5వ సంవత్సరము ఒక సేవకుడుగా నేను ఆశపడుతున్నాను. ఒకవేళ యేసు ప్రభు చెప్పిన మాట, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించను, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి వారిని శ్రమించను. కొంతమంది మనుషుల ప్రేమ దాచుకుంటారు కానీ బహిరంగ దాన్ని బయలుపరచలేకపోతున్నారు. అది తప్పు. ఒకవేళ క్షమించే మనసు, ప్రేమించే మనసు, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా నీకున్నట్లయితే ఈ 5వ సంవత్సరం నేను ఆశపడుతున్నా. ఇక్కడ ఎవరైనా అట్లుంటే దయచేసి మీరు లేచి నిలబడుకొని ఒక అగ్గు చేసుకొని శ్రమించండి, నన్ను శ్రమించు అని మీరు అన్నట్లయితే యేసు ప్రభు నిజంగా సంతోషపడతాడు. ఎవరు సంతోషపడతారో లేదు కానీ యేసు ప్రభు సంతోషపడతాడు. ఒకవేళ మీరు అగ్గు చేసుకుని నాకు ఇష్టం లేకపోతే సెకండ్ ఇచ్చానా మీరు చేసుకోండి. సెకండ్ ఇచ్చానా మీరు ఒకవేళ సెకండ్ ఇచ్చడానికి మీరు ఈ రోజు వెనక పడితే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు నువ్వు పోకూడదు. నువ్వు పోయినావంటే ఒక సేవకుడుగా నేను దేవుని మందిరంలో చెప్తున్నాను, జీవితాంతరం నువ్వు బాధపడతావు, జీవితాంతరం దుఃఖపడతావు. అట్లా దుఃఖపడకూడదంటే నువ్వు ఈరోజు శ్రమించు, ఈరోజు నువ్వు ప్రేమించు. ఈ 5వ సంవత్సరం సేవకుడిగా నేను కోరుకున్నా తల్లి. బంధువులుగా, రక్త సంబంధులుగా మనస్తాపాలు వస్తాయి, కోపతాపాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అవమానములు వస్తాయి, ఒకరినొకరు హెచ్చించుకొని మాట్లాడతాం. కానీ దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలుగా, దేవుని దృష్టికి శ్రమించే మనసు, ప్రేమించే మనసు ఉంటే దేవుడు మన పిల్లలు. అందుకే దేవుడు మమ్మల్ని ఆశీర్వాదించాడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వాదించాడు.